గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో మ్యామ్, నమస్తే. నమస్తే లుమిని. సో రీసెంట్ గా ఫిల్మ్ యాక్టర్ శివాజీ గారు చేసిన కామెంట్స్ చాలా వైరల్ అవుతున్నాయి. అంటే దానికి సంబంధించి హీరోయిన్ డ్రెస్సింగ్ కి సంబంధించి ఒక యాంకర్ ని ప్రైజ్ చేస్తున్నాడు, డ్రెస్ సెన్స్ బాగుంది అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం వేరే మిగతా హీరోయిన్స్ ని మీరు బట్టలు ఇలా వేసుకుంటేనే ఇలాంటి నెగిటివ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్ గా నిధి అగర్వాల్ ఒక సాంగ్ లాంచ్ కి వచ్చినప్పుడు తన పట్ల ఆ క్రౌడ్ అంతా బిహేవ్ చేసింది. అసలు అంత దారుణంగా క్రౌడ్ బిహేవ్ చేస్తే దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు, ఒక్కరు కూడా దాని గురించి ఏమీ అనలేదు. కానీ ఇండైరెక్ట్ గా డ్రెస్సింగ్ గురించే మాట్లాడుతున్నారు. బట్ ఇది ఎలా తీసుకోవాలి? కొంతమంది అయితే ఆల్రెడీ ఇందాకే ఆర్జీవి గారు దాని గురించి కూడా కామెంట్ చేశారు. ఇలా మాట్లాడాలంటే ఇంట్లో వాళ్ళ మీద నువ్వు చూపించుకో, బయట సమాజం పట్ల కానీ లేదంటే సినిమా వాళ్ళ మీద, హీరోయిన్స్ మీ గురించి నువ్వు మాట్లాడాల్సిన లేదు అని చెప్పేసి ఆయన రియాక్ట్ అయ్యారు. అలాగే అనసూయ గారు రియాక్ట్ అయ్యారు, చిన్మయ్య గారు రియాక్ట్ అయ్యారు. సో ఈ రియాక్షన్స్ అన్ని ఒక పక్కనైతే, నార్మల్ గా ఒక మహిళ ఇలానే ఉండాలి అని చెప్పేసి మోరల్ పోలీసింగ్ అనేది అబ్బాయిలు గాని ఎందుకు చేయాల్సి వస్తుంది అసలు? అంటే ఇది రీసెంట్ గా కొన్ని సంఘటనలు జరిగాయి. నిధి అగర్వాల్ జరిగినప్పుడు కొంతమంది కూడా మొన్న జరిగింది. అలాంటి వాళ్ళు ఏదో కొంతమంది గొంతెత్తి మాట్లాడారు. చాలా మంది సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆ లులు మాల్ ఏదైతే ఉందో దాని యాజమాన్య వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్ ఏం తీసుకోలేదు కాబట్టి, తప్పు వాళ్ళ వైపు ఉంది కాబట్టి ఇక వాళ్ళు సైలెంట్ అయిపోయారనమాట. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి వాళ్ళకి సపోర్టర్స్ కూడా ఉండి ఉండొచ్చు. అందుకనే ఆ కేసు అనేది అంత బయటికి మనందరికీ తెలిసి బయటికి రాలేదు. అది ఏమైనా అది చాలా దారుణం. ఒక అమ్మాయిని అలాగా అటాక్ చేయటం అనేది బుద్ధి లేని జనం కదా. మన వాళ్ళని మనం తిట్టుకునే హీన స్థితికి, దుస్థితికి దిగజార్చారనమాట. అంటే ఒక సంస్కారం లేదు. అందరూ చదువుకుంటున్నారు ఈ రోజుల్లో, సంస్కారాన్ని మాత్రం కోల్పోతున్నారు. ఇంకా ఇప్పుడు ఇదేదో ఇప్పుడు శివాజీ గారు నటిస్తున్న ఒక చిత్రం ఏదో ఇప్పుడు దాని మీటింగ్ అనుకుంటా, ఇది దాని లాంచింగ్ సంథింగ్ ఏదో జరుగుతుంది. స్టేజ్ మీద పబ్లిక్ లో ఇలా మాట్లాడారు. అంటే గతంలో కూడా మనం రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకుంటే, ఆయన చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన పిల్లలు నాతో పాటు అని చెప్పి కొంచెం లూజ్గా మాట్లాడిన సంఘటనలు జరిగాయి. సభా మర్యాద, నువ్వు ఎక్కడైనా మాట్లాడు, ఇద్దరు కలిసి ఒక కంచంలో తినండి, కలిసి పాలు దాగి తిరిగి ఆడుకున్న వాళ్ళైనా అయ్యుండొచ్చు గాక, ఒక సభలో ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు సభా మర్యాద రూల్స్ అనేవి కొన్ని ఉంటాయి. అది 10 ఏళ్ల పిల్లవాడినైనా సరే ఆ ఏజ్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆ ఏజ్ పిల్లలకి ఇచ్చి మనం మాట్లాడాలి పబ్లిక్ లో. అలాగే పెద్దవాళ్ళు ఉంటారు, మిడిల్ ఏజ్ ఉంటారు, టీనేజ్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఏ ఏజ్ వాళ్ళకి మనం మాట్లాడి వాళ్ళకి సూచనలు ఇస్తున్నామో వాళ్ళని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడాలి. వాళ్ళ పదజాలాన్ని, టంగ్ ని కంట్రోల్ చేసుకుని పదజాలాన్ని యూజ్ చేయాలి. మనకు వచ్చు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది 100% రాంగ్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత, అంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మరి శివాజీ గారు మరి ఏమనాలి? చంద్రం గారు, అదిరిందండి మీ కామెంట్, ఇంత బ్యాడ్ గానా మీరు? అదిరిందయ్యా చంద్రం అని అనేవాళ్ళం మంచి కామెంట్ వస్తే, మంచిగా మీరు మాట్లాడినట్టయితే. మరి ఇప్పుడు మేము ఏంటండి చంద్రం గారు ఇలా మాట్లాడారు అని అడగాల్సి వస్తుంది. ఏంటండి మీరు చిన్న కుర్రాడా? రీఎంట్రీ ఇచ్చిన తర్వాత, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఒక హిట్ కోర్టు ద్వారా వచ్చిందని చెప్పి, మూవీ ద్వారా, కోర్ట్ అనే మూవీ ద్వారా, ఇప్పుడు మీరు ఇంత రెచ్చిపోయి సభా మర్యాద మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడటం అనేది చాలా దారుణం. ఇది ఇప్పుడు ఆర్జీవి గారు చెప్పినట్టు మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ప్రయోగించండి అని ఆయన అన్నారు. కరెక్ట్. అది ముందు ఫస్ట్ మన కుటుంబాన్ని మనం బాగు చేసుకుంటే చాలు. ప్రపంచాన్ని మనం బాగు చేసే శక్తివంతులం కాదు మనం. ఓకే, ఒక 1% మారినా అది మంచిదే. అటువంటి మంచి మాటలు మాట్లాడాలి. మీరు పాక్షికంగా మీరు మాట్లాడింది ఓకే, ఇలాంటి డ్రెస్సులు వేసుకుని రాకండమ్మా అన్నారు, అంతవరకు బాగుంది. కానీ తర్వాత మీరు ఫిల్దీ లాంగ్వేజ్, అంటే చాలా వల్గర్గా అట్లా ఎట్లా మాట్లాడారు మీరు అసలు? ఎలాంటి, మళ్ళీ నేను తిరిగి అనలేను ఆ మాటల్ని. అంత దరిద్రమైనటువంటి మాటలు మీ నోట్లో నుంచి వస్తాయని నేను అస్సలు ఊహించలా. ఎందుకంటే 20 years బ్యాక్ అదిరిందయ్య చంద్రం గాని, ఆ లయ గారితో మీరు చేసినటువంటి ప్రతి ఒక్క మూవీ ఎంత హిట్ అయ్యాయో, అప్పుడు చాలా సాఫ్ట్ శివాజీ గారు అంటే నాకు అసలు, శివాజీ గారు నటించిన మూవీ అంటే నేను వెళ్ళేదాన్ని.
చూశాను, నేను చాలా మూవీస్ చూశాను నేను. అటువంటి శివాజీ అంటే తెలియదు నాకు, చంద్రం అంటేనే తెలుసు. అటువంటి చంద్రము ఈ రోజున ఈ మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత, మిడిల్ ఏజ్ కూడా దాటుతున్నారు. ఇప్పుడు ఎందుకు మీ లాంగ్వేజ్ని కంట్రోల్ చేసుకోకుండా సభా మర్యాద మర్చిపోయి రెచ్చిపోయి ఎందుకు మాట్లాడారు? మీకు నిజంగా అటువంటిది ఉంటే నాకైనా సరే ఫస్ట్ మన ఇంటిని బాగు చేసుకోవాలి, తర్వాత మనం బయట చెప్పాలి. సెకండ్ ఏంటంటే, మీరు సపోర్ట్ చేస్తున్నారా, తిడుతున్నారా? ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరిని తిడుతున్నారు? ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్న మూవీని మీరు పొగిడి సపోర్ట్ చేస్తున్నారా? గతంలో జరిగినటువంటి నిధి అగర్వాల్ గారి కేసు గురించి మీరు బూతులు తిట్టారా ఇక్కడ? అంటే ఎట్లా ఉంది? అందరూ మీ ఇండస్ట్రీ వాళ్ళే కదా, మీ ఇండస్ట్రీ వాళ్ళేనండి. మీ సీనియర్స్ జూనియర్స్ అందరూ ఉంటారు. ఇప్పుడు చీర కట్టుకుని వస్తే చాలా గౌరవంగా, చాలా పవిత్రంగా ఉంటుంది. అది అందరూ 100% మెచ్చుకుంటారు. కానీ మరి మీరు ఒక హీరోగా మీ హీరోయిన్ 7 గజాల చీరలా చుట్టుకొని యాక్ట్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? అబ్బాయి నేను ఆ హీరోయిన్ పక్కన యాక్ట్ చేయనని. మీరే కాదు, ఏ హీరోయిన్ ఒప్పుకోరు. ఎందుకంటే గ్లామరస్ గా కనిపించాలి, ఎక్స్పోజింగ్ ఉంటేనే జనాలు వస్తారు, మీకు మనీ వస్తుంది, కలెక్షన్స్ వస్తాయి అనే ఒక ఏమంటారు, ఒక ఆచారం సినీ ఇండస్ట్రీలో అనాదిగానే ఉంది. ఉన్నప్పుడు మీరు ఒక మూవీ ఆర్టిస్ట్ అయ్యుండి మీ వాళ్ళని మీరే బయట పెట్టుకుని ఇలా తిట్టడం అనేది చాలా దారుణం. ముఖ్యంగా మీ పదజాలాలు చాలా దరిద్రంగా ఉన్నాయి చంద్రం గారు. కాబట్టి మీరు చెప్పండి, నిజంగా మిమ్మల్ని పాక్షికంగా అప్రిషియేట్ చేస్తున్న, చీర కట్టుకుని ఒక హీరోయిన్ యాక్ట్ చేయాలని నేను ఇప్పుడు చెప్తున్నాను, మీకు నేను సపోర్టు. ఇప్పుడు రాబోయే ఏ సినిమా అయినా సరే హీరోయిన్ చీరలు కట్టుకొని నటించాలని మీరు ఒక డిమాండ్ తీసుకురండి మూవీ ఇండస్ట్రీలో. మేమందరం మీకు ఓటేస్తాం, మేము ఖచ్చితంగా చూస్తాం. చీర కట్టుకున్న హీరోయిన్ మేము ఖచ్చితంగా చూస్తాం. ఆ బ్లౌజ్ వేస్తారు, ఆ బ్లౌజ్ లాగా వేయరు. చీర కడతారు, చీరలాగా కట్టరు. అట్లీస్ట్ చీర అలాంటిది ఏదన్నా కట్టుకున్నా మేము సంతోషిస్తాం. మరి మీ హీరోలందరూ సపోర్ట్ చేస్తారా చీరకి? చెయ్యండి, చీరకి సపోర్ట్ చేయండి. మీరు అన్నారే అలాంటి బట్టలు వేసుకుంటే ఎలా ఎలా తిడతారో మీరు చెప్పారు కదా, ఆ తిట్టించకుండా మీరు కాపాడండి మీ హీరోయిన్స్ ని. మేము కూడా తిడుతున్నాం ఇక్కడి నుంచి. ఆ హీరోయిన్స్ ఏంటి, ఆ గుడ్డలేంటి, ఆ ట్రాన్స్పరెంట్ బట్టలేంటి, ఆ ఎక్స్పోజింగ్ ఏంటి, ప్రతి వాళ్ళు తిడుతూనే ఉన్నారు. మీరు మాట్లాడుతుంటే చిల్లర జనాలు ఎవరో నాకు తెలియదు విజిల్స్ వేస్తున్నారు. అంటే ఏంటి, మీరు ఆడవాళ్ళని తిడుతున్నారా, ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా, ఆడవాళ్ళని పొగుడుతున్నారా? ఏం చేస్తున్నారు మీ పబ్లిక్ లో మీరు మాట్లాడే పద్ధతి ఇదేనా? వాళ్ళు విజిల్స్ వేస్తున్నారు, వెంటనే మీరు ఆపి విజిల్స్ ఎందుకు వేశారని అడుగుతారని నేను అనుకున్నాను. ఎందుకు విజిల్స్ వేశారు? మీరు ఫలానా జరిగిన సంఘటనలకి మీద చేతులు వేశారు, లేకపోతే ఏదో ఒకటి అంటారు, అలా ఇలా తిడతారు అని అన్నప్పుడు విజిల్స్ వేశారు అని అంటే ఎవరో మూవీ హీరోయిన్ కి తిడితే మీరు వీళ్ళు విజిల్స్ వేశారు, అదే ఆనందమా? ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్న మూవీలో హీరోయిన్ ఎటువంటి బట్టలు వేసుకుంది? మీ మీ మూవీలో హీరోయిన్ గురించి మీరు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు విజిల్స్ వేస్తే మీరు ఎలా రెస్పాండ్ అయ్యేవారు? ఎలా ఉండేది మీ రియాక్షన్? ఇప్పుడు అదే మాటలు ఇప్పుడు ఇలా డ్రెస్సింగ్ వేసుకొచ్చింది కాబట్టి ఇలా జరిగిందనే కన్నా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా జరిగింది, ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం కూడా భయం భక్తి లేదు, సిగ్గు లేదు అన్న అసలు అలాంటి మాటలే లేవు, దాని గురించి లేనే లేదు అంటే సపోర్ట్ చేసినట్టుగా ఏంటది? అదే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈయన మూవీని సపోర్ట్ చేశారు. వెనక జరిగిన సంఘటన ఏదైతే ఉందో గతంలో, ఈ ఫ్యాన్స్ అనుకోనండి, హీరోయిన్ మీద చేతులు వేసి ఆమెను చాలా ఇబ్బంది పెట్టిన సంఘటన ఒకటి జరిగింది మనకి. అంటే మీరు దాన్ని ఎద్దేవా చేస్తున్నారా? మళ్ళీ ఒకసారి గుర్తు చేసి అవహేళన చేస్తున్నారా? చూడండి, అక్కడ ఉన్నది కూడా ఒక ఆడపిల్లే. మీరు ఒక పెద్ద మనిషి, మంచిగా ఒక హీరోగా ఇప్పటికీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మీరు నడుస్తున్నారు. మీ 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 మీద జనానికి ఉన్న అభిమానాన్ని మీరు అలాగే ఉంచుకోండి, పెద్ద రకంగా మాట్లాడండి. ముఖ్యంగా మీరు సభా మర్యాద పాటించాలి. ఎవరో ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడారని చెప్పి మీరు కూడా మాట్లాడి తప్పు చేశారు. గతంలో ఇలాగే కొంతమంది పెద్ద మనుషులు స్టేజ్ మీద వాళ్ళని అరే ఒరై ఇంకా డాష్ డాష్ తిట్లు తిట్టినప్పుడు వాళ్ళు సారీ చెప్పుకున్న సంఘటనలు. సారీ చెప్తే అన్న మాటలు వెనక్కిపోతాయండి? పోనే పోవు. మీరు మీ పదజాలాల్ని ఎక్కడా కూడా ఈ విధంగా మాట్లాడితే జనం ఊరుకోరు, ముఖ్యంగా మహిళలు ఊరుకోరు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటికైనా ఆ మాటలు వెనక్కి తీసుకోండి. ఆ విజిల్స్ వేసిన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి మీరు మీ విజిల్ వెనక్కి తీసుకోండి అని అనగలరా? మీరు చేతనైతే చేయండి. ఇది కాదు మీ సంస్కారం, ఇది కాదు హిట్ అయితే మూవీ ఒక ఉండవలసిన తీరు కాదు. ఒక హీరో మీరు ఉండవలసిన పద్ధతి ఇది కాదు. ఏ మూవీనైనా సరే మంచిని చెడుని మీరు డిఫరెన్షియేట్ చేసి మాట్లాడగలగాలి. సభలో మీరు ఒక గ్లామరస్ హీరో, ఒక జనానికి ఎంతో ఒక అభిమానం ఉంటుంది హీరో, ఆయన ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారని వెయిట్ చేస్తారు వాళ్ళు.
అలాంటి వాళ్ళ ముందు మీరు దరిద్రమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడితే మీరు దిగజారినట్ట, ఎదిగినట్ట? కాసేపు విజిల్స్ వేశారేమో, ఆ తర్వాత ఉమ్. పక్కకెళ్ళి మళ్ళాంటి వాడే ఆయన కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు, ఆయన కూడా అవతలకెళ్ళి అరే ఒరే అని అనుకుంటారు కూడా వాళ్ళు కూడా. మీరు పబ్లిక్ లోకి వెళ్ళి చూడండి మీరు హీరోలను ఎలా మాట్లాడతారు. ఎందుకంటే మీ మీ పర్సనల్ వేరు, స్క్రీన్ మీద వేరు మీ రైట్. హీరోలందరూ కూడా. మరి అలాంటప్పుడు జనం ఎలా మాట్లాడతారో మీరు కూడా ఊహించుకోండి. అంతేగాని స్త్రీలని మీరు అవహేళన, అవమానం చేస్తూ పబ్లిక్ లో మీరు మాట్లాడటం అనేది దారుణమైన విషయం నా దృష్టిలో. మీరు ఎన్ని సారీలు చెప్పినా కూడా అది వెనక్కి పోదు. ఇంకా ఇది చాలా మంది మాట్లాడతారు, ఇది ఒక ఉద్యమం కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇంత దారుణంగా మీరు డైరెక్ట్ గా మాట్లాడారు. ఇది క్షమించరాని విషయము. నేనైతే ఇదే చెప్తున్నాను లుంబిని, ఆయనకి అది సరికాదు. అండ్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడాలి, దీని గురించి మాట్లాడాలి అని కాదు, కానీ నార్మల్ గా ఎవరైనా సరే నెగిటివ్ గా ఇంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు డెఫినెట్లీ అందరు దృష్టిలో పడతారు. అందరూ ఇది ఏ సినిమా లాంచ్ లో జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు మాట్లాడారు, ఇంక దీని గురించి ఒకటే డిస్కషన్ చుట్టూ ఇప్పుడు మనమే డిస్కస్ చేస్తున్నాం అలానే. సో దాని గురించే డిస్కషన్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే కొంతమంది ఏంటంటే దీని గురించి ఎక్కువ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టుగా కూడా ఉన్నారు కొంతమంది. ఎందుకు ఎందుకంటే తక్కువ అనవసరమైన మాట్లాడాలి? మాట్లాడింది వాళ్ళ అనవసరమైన విషయమా? పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుతుంది అన్నట్టుగా కూడా ఉన్నారు ఆలోచించే వాళ్ళు. అన్న మాటలు మామూలు మాటలు కాదు. నేను కూడా కరెక్ట్, బాగా కరెక్ట్. ఇరిటేట్ అయ్యాను. ఆ బూతులు మాట్లాడడం ఏంటి మీరు? అంటే మీరు ఎవరినో తిడితే మీకెందుకంటే మా మా ఇప్పుడు ఒక ఒక అమ్మాయి, ఒక హీరోయిన్ అనేది ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని మీరు బ్యాడ్ చేస్తూ మాట్లాడారు. అది ఏ మూవీ అందరినీ హీరోయిన్ అయినా జనరలైజ్ చేస్తూ. అవనివ్వండి, ఆవిడ ఏ మూవీ హీరోయిన్ అయినా అవనివ్వండి. జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటనే జరిగింది. ఒక హీరోయిన్ కి జరగకూడని అవమానమే అది, ఫ్యాన్స్ అన్న ముసుగులో చేసిన అవమానం అది. కాబట్టి అది ఎవరైనా ప్రత్యర్థులు చేయించారా, లేకపోతే ఆటోమేటిక్ గా జరిగిన సంఘటన అది నాకైతే తెలియదు. కానీ మీరు ఒక మూవీ హీరో అయ్యండి, పక్కా మూవీ హీరోయిన్ ని అలా దారుణాతి దారుణమైనటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు. నేను హీరోయిన్ పేరు ఎత్తానా అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు ఇండైరెక్ట్ గా మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడారనేది అందరికీ అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి మీరు తప్పించుకోలేరు ఈ విషయంలో నుంచి. నేను ఫలానా హీరోయిన్ గురించి నేను అలా మాట్లాడలేదు అని మీరు అనకండి. ఎందుకంటే వాళ్ళు వేస్తున్న డ్రెస్సులు అలాగే ఉన్నాయి, నటిస్తున్న నటన అలాగే ఉంది, బయటకు కూడా అలాగే రావటం అనేది 100% తప్పు. మీరు ఎక్కడి వరకు మాట్లాడాల్సింది, ముందుకెళ్ళి ఏం మాట్లాడారు మీరు? అలాగేనండి మీరు మాట్లాడేది? మీరు ఏమన్నా పక్క రాష్ట్రం వాళ్ళ, లేకపోతే నార్త్ ఇండియన్సా? మీరేమన్నా తెలుగు రాని వాళ్ళ, పరాయి వాళ్ళ? పక్కా తెలుగు వాళ్ళు అయ్యుండి పక్కా పచ్చి తెలుగులో మీరు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు మీరు? చెప్పండి. మీకు ధైర్యం ఉంటే వెళ్ళి అమ్మ నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకోకూడదు అని మీరు హీరోయిన్స్ తో చెప్పండి. మీరు ఒక తండ్రి వయసు ఉన్నారు కదా ఆ హీరోయిన్స్ కి, మీరు చెప్పొచ్చు. స్క్రీన్ మీద హీరోయిన్, ఆఫ్ స్క్రీన్ లో మీరు తండ్రి వయసు ఉన్నవాళ్ళు. కాబట్టి మీరు చెప్పడంలో తప్పులేదు. ఆ నిర్మాతలకి, దర్శకులకి కూడా చెప్పండి. ముందు హీరోలు అబ్జెక్ట్ చేయండి. మీ భార్యలు అబ్జెక్ట్ చేయటం లేదా? అలాంటి డ్రెస్ వేసుకున్న హీరోలతో యాక్ట్ చేస్తున్నారని భార్యలు అబ్జెక్ట్ చెయ్యరా? నవేడేస్ మూవీ ఇండస్ట్రీలో ఎన్నో గొడవలు జరిగి డైవోర్స్లు అయిపోతున్నాయి కదా. ఎందుకు అవుతున్నాయి ఎవరికైనా తెలుసా? ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు కదా. హీరోలు మేము అలాంటి డ్రెస్సులు వేసుకున్న అమ్మాయిలతో నటించమని ఎందుకు చెప్పలేకపోతున్నారు? డ్యూయెట్స్ కానీ ఉంటాయి. మళ్ళీ దీనికి ఇంకొకటి ఉంటుంది. నార్మల్ గా డ్రెస్సింగ్ అనేది ఎవరి పర్సనల్ చాయిస్ అనేది కూడా ఉంది కదా. ఇప్పుడు అదే డిస్కషన్ అవుతుంది మ్యామ్. ఇప్పుడు అది చిన్మయ్ గారు ఆఫ్ కానీ, స్క్రీన్ లో, అనసూయ గారు కానీ. ఆఫ్ స్క్రీన్ ఏ డ్రెస్ వేసుకున్న వాళ్ళ వ్యక్తిగతం. ఆన్ స్క్రీన్ అందరిది బాధ్యత. ఆర్టిస్టులు అందరిది, నిర్మాతలు, దర్శకులు, ఆ టీం ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరిది బాధ్యత. ఒక హీరోయిన్ గౌరవనీయమైనటువంటి డ్రెస్ వేసుకోవాలి అనేది బాధ్యత అక్కడ అందరిది ఉంటుంది ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్ కంప్లీట్ గా ఆవిడ పర్సనల్. అప్పుడు వాళ్ళకి ఒక సూచన ఇవ్వాలి. మీరు పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు నిండైన బట్టలు వేసుకెళ్ళండి. చీర ఇవ్వక్కర్లేదు, ప్యాంట్ షర్ట్ వేసుకోండి, తప్పేంటి? నిండుగా వేసుకోండి. మీరు ఒక చుడీదార్ డ్రెస్, చున్నీ వేసుకోండి. మొన్న ఆవిడెవరు రష్మిక గారు కూడా వేసుకొని మంచిగా వచ్చారు ఒక స్టేజ్ మీదకి, చున్నీ వేసుకొని వచ్చారు. మరి అలా చున్నీ వేసుకొని చుడీదార్ వేసుకుని రావచ్చు కదా. లేదు మంచి ప్యాంట్ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకుని రావచ్చు కదా. అంటే నిండుగా, నేను చెప్తుంది ఎటువంటి ప్యాటర్న్ అయినా కానీ వాళ్ళ ఇష్టం. నిండైన బట్టలు వేసుకుని రావచ్చు కదా. పోని చీరే కట్టుకోండి, తప్పేంటి? పాత్రను బట్టి నిండుగా చీర కప్పేసి సీతాదేవి పాత్ర ఇచ్చి నటింపజేస్తున్నారు కదా ఆవిడ్ని, ఒక హీరోయిన్ ని. మరి అలాంటప్పుడు ఆఫ్ స్క్రీన్ లో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా శారీతో రావడం తప్పేం లేదు. ఇది కూడా మీరు హీరోయిన్స్ కి సూచనలు ఇవ్వచ్చు. బయటకు వచ్చినప్పుడు మీరు పవిత్రంగా రండి అమ్మా, ఎందుకంటే జనాలు స్క్రీన్ మీద ఎలా ఉన్నారో బయట కూడా అలాగే ఫీల్ అవుతారు. మీరు అలా వస్తే మీ జోలికి ఎవరు రారు, ఒక పవిత్రమైనటువంటి గౌరవం అనేది ఉంటుంది మీ మీద అని వీళ్ళు ఎందుకు సజెషన్ చెయ్యరు?
చెయ్యండి చంద్రం గారు, మీరు చెయ్యండి. ఇలా చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైం మ్యామ్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.